మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ అండి. హాయ్ అక్క. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తా అక్క. యష్మి ఎలిమినేట్ అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది అక్క. ఎందుకంటే ఆమె అసలు ఫుల్ క్రయింగ్ పర్సన్ తప్ప గేమ్ పరంగా అయితే ఏం లేదక్క. ఎందుకు, ఎలా ఉండే? 12 వీక్స్ ఉంది కదా హౌస్లో, ఎలా అనిపించింది? అదేదో బై లక్కీ ఛాన్స్లో ఉంది తప్ప ఇప్పుడు గేమ్ పరంగా అయితే లేదు. బై లక్కీ ఛాన్స్లో ఇప్పుడు వరకు ఉంది. అదైతే లక్కీగా నిన్న వెళ్ళిపోయింది. లక్కీగా వెళ్ళిపోయింది. సో అంటే తనకంటే తక్కువ ఆడే వాళ్ళు హౌస్లో ఉన్నారు కదా? ఎవరున్నారక్క? అందరూ కష్టపడుతున్నారక్క. విష్ణు అంతే, నీకు పృథ్వీతో కొద్దిగా కనెక్షన్ మూవ్ అవుతుంది కాబట్టి అలా కంటిన్యూ చేస్తూ వస్తుంది తప్ప తనకు గేమ్ అంతగా అయితే ఏం లేదు. చూడాలి. ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఇంకా విష్ణువే. యాక్చువల్లీ పృథ్వీ ఎలిమినేట్ అవ్వాల్సింది, యష్మిని ఎలిమినేట్ చేశారనేసి అంటున్నారు. లేదక్క, పృథ్వీ గేమ్ ప్లస్ నీకు యాటిట్యూడ్ కొద్దిగా చూపిస్తున్నారు. గేమ్ పరంగా ఏదో కష్టపడుతున్నారు. మొన్న రోహిణితో చూస్తే ఎంత లాస్ట్ 1 minute ఏదో జస్ట్ అలా బై మిస్టేక్ అయింది తప్ప గేమ్ అయితే బాగుంది. సో నెక్స్ట్ చూసుకుంటే బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడము, యాటిట్యూడ్ చూపించడం ఇలాంటివి ఎక్కువ అతనే చేస్తున్నాడు కదా హౌస్. సో పృథ్వీ ఆల్రెడీ చెప్పారు కదా అక్క, నాకు మన ఇక్కడ తెలుగు ఆడియన్స్కి ఆ స్లాంగ్ అనేది కొద్దిగా అలా అనిపిస్తుంది. తనది బెంగళూరు సైడ్ అనుకుంటా. సో ఆ కన్నడ లాంగ్వేజ్కి మన తెలుగు సైడ్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సో తెలియని వాళ్ళు అదే యాటిట్యూడ్ అక్క, అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది యాటిట్యూడ్, అది లోపల నుంచి వచ్చేది. సో ఇంకా మాట్లాడతారా, ఏదో తెలియని వాళ్ళు ఏదో కొద్దిగా బై మిస్టేక్ మాట్లాడారు వాళ్ళంటే ఒకసారి ఏమైనా చెప్తే అది పాటిస్తారు. అతను అగైన్ ఒకరిని రెచ్చగొట్టాలని ట్రై చేస్తున్నాడు కదా హౌస్లో. ఏమో చెప్పలేం, అది ఆయనకి ఏమేమో చెప్పలేం కదా. వీక్స్ ఎలా ఉన్నాడు అంటే సీరియల్ బ్యాచ్ కి బిగ్ బాస్ ఏమైనా సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు? అది ఫ్యాన్స్ అంత ఆడియన్స్ బేస్ కదా, మనం ఏం చెప్పలేము. సో ఆడియన్స్ పరంగా వస్తే ఎవరు విన్నరో ఎవరు రన్నర్ చెప్పలేం కదా. అంతవరకు తీసుకురావచ్చేమో, లేదంటే నెక్స్ట్ వీక్లో పృథ్వీ అవ్వచ్చేమో ఎలిమినేషన్, చెప్పలేం కదా. మీ ఫేవరెట్ ఎవరు హౌస్లో? నా ఫేవరెట్ నిఖిల్ అక్క. నిఖిల్ ఎందుకంటే స్టేబుల్ అక్క. లైక్ గేమ్ పరంగా కానీ ఏదైనా ఈ లవ్ అట్రాక్షన్స్లో కానీ ఒక క్లారిటీగా మెయింటైన్ చేయడంలో కానీ నిఖిల్ ఈజ్ ద బెస్ట్. అది. సో గౌతమ్ గేమ్ ఎలా ఉందంట? గౌతమ్ ఏంటంటే అతను కూడా మోర్ లైక్ అది ఎక్కువ ఊహించుకుంటారే తప్ప గేమ్ పరంగా అయితే ఏం లేదక్క. సో నేను చేయగలుగుతాను అనుకుంటారు కానీ ఏమీ చేయలేకపోతున్నారు. అది. సో మెంటల్గా గేమ్ బాగా ఆడుతున్నాడు, అతనే విన్నర్ అవుతాడు అనేసి చాలా మంది అంటున్నారు. అది వాళ్ళ అభిప్రాయాలు, మనం దేన్ని తప్పకూడదు. సో దాంట్లో అయితే మనం ఏం మాట్లాడలేదు. సో మీ ఒపీనియన్లో టాప్ 5? టాప్ 5 అంటే ఇప్పుడు ప్రజెంట్ నిఖిల్, పృథ్వీ, సో రోహిణి రావచ్చు, అవినాష్, ఇంకపోతే గౌతమ్. ఫైనల్గా గౌతమ్ చెప్పచ్చు అంత. ప్రేరణ కానీ లేదక్క, వాళ్ళందరూ వెళ్ళిపోతారు, డెఫినెట్లీ వెళ్ళిపోతారు. సో అవినాష్ కామెడీ కానీ రోహిణి కామెడీ కానీ ఎలా ఉంది? వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంతవరకు ఏదో కొద్దిగా మూవ్ ఆన్ అవుతా కొద్దిగా హైప్లో వస్తుంది బిగ్ బాస్. సో ఇంకా బాగుంది. ఓకే. సో విష్ణు అలాగే పృథ్వీ కలిసి రోహిణిని ఇన్సల్ట్ చేస్తారు కదా, వాళ్ళ ముందే కెప్టెన్ అయి మెగా చీఫ్ అయి చూపించింది, అప్పుడు ఎలా? రోహిణి అసలు లేడీస్ సింగం అని చెప్పాలక్క. అసలు లేడీస్కి అంత పవర్ ఉందా అని నిరూపించిన రోహిణికి హ్యాట్స్ అప్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్. ఆ యాక్సిడెంట్ ఆ బిగ్ బాస్ పోకముందు ఏదో యాక్సిడెంట్ అయిందంట. సో ఆ రాడ్ ఉంది, అంత వెతుకొనుకు తను అంత గేమ్ ఆడిందంటే గ్రేట్ అసలు. మరి ఫైనల్ విన్నర్ ఎవరంటే? ఫైనల్ విన్నర్ అంటే ఇంకా నిఖిల్ అక్క. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఎలా ఉంది సీజన్? ఓకే, నడుస్తుందా? అవుతుంది అంటే లాస్ట్ సీజన్ అంత లేదు అయినా నడుస్తుంది. వైల్డ్ కార్డ్స్ వచ్చినాక కూడా లేవంటారా? వైల్డ్ కార్డ్ వచ్చినాక చాలా ఉంది. రోహిణి కానీ వాళ్ళు వచ్చినాక చాలా బాగా నడుస్తుంది. అవినాష్, తేజ ఓకే, వాళ్ళ ఇది నడుస్తుంది ఎక్కువ. అవినాష్, రోహిణి చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళు. అన్ని టాస్కులో చాలా బాగుంది. గౌతమ్ కృష్ణ సూపర్, యంగ్, డైనమిక్. సోలో గేమ్ అంటున్నాడు కదా. అవునండి, సోలో గేమ్గా ఆడుతున్నాడు. అష్మిక్ కానీ లేదంటే వాళ్ళకి అక్క అని పిలిస్తే వాళ్ళకు ఎక్కడ లేని కోపం వస్తుంది. ఓకే, గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు. యష్మి ఎలిమినేట్ అయిపోయింది కదా నిన్న హౌస్లోకి వెళ్ళి, అది ఫెయిర్ అంటారా అన్ఫెయిర్ అంటారా? దాని గురించి ఏం చెప్పలేనండి. కరెక్టేనా వెళ్ళిపోవడం? కరెక్టేనండి. తన ప్లేస్లో పృథ్వీ ఎలిమినేట్ అవ్వాల్సింది, తను ఎలిమినేట్ అయ్యాడు. ఎస్, పృథ్వీ అవ్వాల్సింది. పృథ్వీ ప్లస్ ఆమె విష్ణుప్రియ, పృథ్వీ ఇద్దరు కలిసి ఉంటున్నారు. అంటే వాళ్ళు గేమ్ ఎక్కడ ఆడుతున్నారు, వాళ్ళిద్దరు ఎలిమినేట్ కానీ ఏం కానీ వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని చేస్తున్నారు. ఆ పృథ్వీ వెళ్ళినా విష్ణుప్రియ ఆడేదేమో, లేదంటే విష్ణుప్రియ వెళ్ళినా కూడా పృథ్వీ ఆడేటోడేమో. వాళ్ళిద్దరు ఉండబెట్టి
యష్మి ప్లేస్లో పృథ్వీ వెళ్తేనే బాగుండు. సో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నమాట. ఎస్ సో మరి ఎవరు అడిగినా కానీ గ్రూప్ గేమ్ ఆడట్లేరు, మేము ఆడము అలా అనేసి అంటున్నారు. చెప్తారండి వాళ్ళు, చెప్పడానికి వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ సైడ్ వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ 2 సైడ్ మాట్లాడలేరు కదా. సో వాళ్ళ లవ్ ట్రాక్ ఎలా ఉందంటారు? నాకైతే నచ్చట్లేదు మేడం. మరి జనాలు ఇన్ని వీక్స్ ఉంచారు కదా ఓన్లీ లవ్ ట్రాక్ వల్లనే, ఒక్క గేమ్ కూడా లేదు కదా వాళ్ళ హౌస్. జనాలు ఆడియన్స్కి తెలియాలండి అది. నాకైతే అంత మించి ఏం అనిపించలేదండి ఇది. స్టార్టింగ్ నేను విష్ణుప్రియను నేను ఓట్ చేశానండి. స్టార్టింగ్ నేను చేశాను. ఆ తర్వాత 1 టైం కూడా నేను ఓట్ చేయలేదు. కానీ ఎవరు ఓట్ చేస్తున్నారో ఎలా ఉంటుందో అయితే నాకైతే తెలియదు. నేను విష్ణుప్రియ చెప్తే మాత్రానికి నేనైతే ఈ సీజన్ మొత్తంలో స్టార్టింగ్ నేను 2 వీక్స్ 1 వీక్ నేను ఓటేసాను. తర్వాత నుంచి ఈ వీక్ వరకు ఒక్క ఓటు కూడా వేయలేదండి. ఆమె ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. గౌతమ్ చాలా బాగుంటాడు. నబిల్ వరంగల్ మామూలుగా ఇరగొడుతున్నాడు. మరి నబిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవును, ఆయనే విన్నర్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎవరంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఇండివిజువల్ గేమ్ ఆడతలే, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అనేసి అంటున్నారు. లేదండి, గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడుతున్నాడు? బాగానే ఆడుతున్నాడు. నిఖిల్ వాళ్ళతో కలిసిపోయి, ఇప్పుడు నిఖిల్ వాళ్ళతో కలిసిపోయి కదా మేడం, ఆమె చాలా చాలా బాగా ఆడుతున్నాడు కదా. నిఖిల్ వాళ్ళతో కలిసినా ఎవరితో కలిసినా కూడా అతను గేమ్ అనేది ఆడుతూ వెళ్తున్నాడు. అతనికి బ్యాక్ పెయిన్ అని అంటారు. అతను చూసా ఎంత ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఆ టాస్క్ను ఎంత త్వరగా చేస్తాడు. మరి మీ ఒపీనియన్లో టాప్ 5 టాప్ 5 టాప్ 5 రోహిణి అనుకుంటున్నా. విన్నర్ నబిల్, రన్నర్ నిఖిల్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఓకే, సో ఫైనల్కి వచ్చేస్తుంది కదా, ఎలా ఉంది మరి హౌస్లో? ఇంట్రెస్టింగ్గా ఉంది. గొడవలు. నబీల్ విన్నర్ కావాలని మేము అనుకుంటున్నాం. ఎందుకు నబీల్? గేమ్ ప్లానింగ్ బాగుంది. ఫస్ట్ వచ్చినప్పుడు తిన ఆడతాడా అసలు ఎలా ఉన్నాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు గేమ్ చాలా చేంజ్ అయిపోయింది. స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. నచ్చింది గేమ్. అంటే ఫస్ట్ ఉన్నంత ఫైర్ ఇప్పుడు కనిపించట్లేదు, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అనేసి అంటున్నారు కదా. అవును, అది మీకేమనిపించింది? నాకైతే గ్రూప్ ప్లే కాదనిపించింది. మంచిగానే ఆడుతున్నాడు. కాకపోతే ఇంకా ప్లేయర్ని అందరినీ వాళ్ళు అంతకుముందు వేరే టీం కదా, అది ఏదో టీం ఉండే ఓజీ క్యానల్ వాళ్ళతో ఉంటున్నాడు ఇప్పుడు, అంతేగాని ఇంకేమి చేంజెస్. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో అప్పటి నుంచి అతను ఇండివిజువల్ గేమ్ చూపించకుండా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు. అతని ప్లానింగ్ అయి ఉండొచ్చు, అది గేమ్ ప్లానింగ్ అయి ఉండొచ్చు. సో గౌతమ్తో గొడవలు అవుతున్నాయి కదా, సో మరి మీకు అది ఎలా ఉంది? గౌతమ్తో నేను 2 వీక్స్ నుంచి చూడట్లేదు అంతగానో. ఓకే అండి. సో మరి యష్మి ఎలిమినేట్ అయింది నిన్న, అది మీకు ఫేర్ అనిపిస్తుంది అన్ఫేర్ అనిపిస్తుంది? ఫేరే, తను వెళ్ళిపోవాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా. తనకంటే తక్కువ ఆడే వాళ్ళు ఉన్నారు కదా హౌస్ ఉన్నారు, కానీ విష్ణు కానీ పృథ్వీ కానీ. అవును, విష్ణు బాగానే ఆడుతుందని నాకు అనిపించింది. యష్మి కంటే బెటర్ ఆడిందా గేమ్స్? బెటరే, అవునా? నాకు అనిపించింది. ఓకే. సో పృథ్వీ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాలి, ఇప్పటి వరకు రన్ అవుతున్నాడు. పృథ్వీ రన్ అవుతున్నాడంటే అది విష్ణుప్రియ వాళ్ళే, వాళ్ళ లవ్ ట్రాక్ వల్లనే అంతే. ఓకే. సో మరి అంటే అందరిని ఎలా అంటే అలా పీకేసుకో లైక్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు కదా, మీకు అది ఎలా అనిపిస్తుంది? నచ్చలేదు. అంటే మనుషులను రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నాడు, అయినా కానీ హౌస్లో పెట్టిరు ఇప్పటి వరకు, అంటే కావాలని బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు? లేదు, అది నిఖిల్ వల్ల విష్ణుప్రియ వల్ల, నేనైతే అలా అనుకుంటున్నా. వాళ్ళ వల్లనే. ఓకే, లేడీస్లో బెస్ట్ ఎవరు ఆడుతున్నారు? లేడీస్లోనా నాకు విష్ణు రోహిణి అనిపించారు. ఓకే. సో విష్ణు రోహిణిని నీ క్యారెక్టర్ అనేసి మాట్లాడినప్పుడు అది మీకు ఎలా అనిపించింది? అయింది కదా, అంటే అంత అంటే వాళ్ళిద్దరు తీసి పడేసి ఆమెని, అదే టైంలో చీఫ్ అవ్వడం మీకు ఎలా అనిపించింది? చీఫ్ మంచిగానే అనిపించింది. మంచిగానే అనిపించింది. అంటే అందరు ఫేవరెట్ ఎవరు చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? ఓకే, టాప్ 5 ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? నిఖిల్, నబిల్, ఇంకా విష్ణు, రోహిణి, పృథ్వీని కూడా పెట్టండి. ఇంకా పృథ్వీ లేదు. గౌతమ్ కృష్ణ. గౌతమ్ గౌతమ్ ఎలా ఆడుతున్నాడు గేమ్? బాగానే ఆడుతున్నాడు. బాగానే ఆడతాడు. ఓకే, అంటే చాలా మంది గౌతమే విన్నర్ అయ్యే రేస్లో ఉన్నాడు అనేసి అంటారు. లేదు, మాకైతే అట్లా అనిపించలేదు. గౌతమ్ లేదా రన్నర్ అవుతాడు అని మాకు ఉంది. విన్నర్ ఎవరు? నబిల్. ఫస్ట్ ప్లేస్ నబిల్, సెకండ్ ప్లేస్ గౌతమా?
నిఖిల్ కానీ గౌతమ్ కానీ. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు అవ్వచ్చా? నిఖిల్ ఇప్పుడు డౌన్ అయ్యాడు, అంతకుముందు బాగానే ఆడాడు. సో ఇప్పటి వరకు హౌస్లో అసలు వీళ్ళు ఎలా ఉన్నారు, చాలా వరస్ట్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా ఏం అనిపించలేదు నాకు. అసలు ఎలా రన్ అవుతున్నారు? పృథ్వీ పృథ్వీ, విష్ణుప్రియ అంటే